బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృప మనందరినీ కూడా వాక్య పరిచయంలో నడిపించి బోధిస్తున్నాను. తన వాక్కును తన యొక్క అభిషేకం జ్ఞానం నుంచి తిరిగి వాక్కు నా ద్వారా దేవుడు మాట్లాడడం కాదు. అందరూ వందనాలు. ఈరోజు చాలా మంది ఏమని పోస్టులు పెడుతున్నారంటే హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తున్నారు. ముందుగా అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఫాదర్ గారు ఉన్నారు, ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఫాదర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇదేం పెట్టారా, భూమి మీద తండ్రులు అనేవారు అనేక మంది ఉన్నా గానీ అందరికీ ఒకే తండ్రి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనే మనుషులను, స్త్రీలను, పురుషులను సృష్టించిన వాడు. ఆ తండ్రి అందరికీ తండ్రి అయి ఉన్నాడు. అందుకే యేసుప్రభువు వారు అంటారు, భూమి మీద ఎవరిని కూడా మీరు తండ్రి అని, ఫాదర్ అని, అబ్బా అని పిలవద్దంట. మీకు ఎవరిని ఫాదర్ అని పిలవద్దంటే ఆయన మీకు అబ్బా తండ్రి అని ఉన్నాడు. ఆయనను మాత్రమే తండ్రి అని పిలవడు. భూమి మీద ఎవరు పిలవద్దంట. అంటే ఈ తల్లిదండ్రులు అన్న వాళ్ళు ఎవరు అంటే పిల్లలకు సంరక్షకుడు, గార్డియన్స్ అంటారు. అంటే వీళ్ళని పెంచడానికి దేవుడు ఇచ్చినటువంటి సంరక్షకులు తల్లిదండ్రులు. మరి ఈ సమయంలో మనం ఈ రోజున వాక్యం చదువుకుని ఉన్నాం. మరి మనం చదివినటువంటి అధ్యాయములో మరి లోకాస్వార్తలు చదివాం. తర్వాత మనల్ని పుట్టించేటువంటి మనము ఆయనే మనల్ని పుట్టించాను. ఎవరు ఆయన? యెహోవాయే దేవుడని తెలుసుకోండి. 100వ కీర్తనలో చదివి ఉన్నాం 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. ఆయన మనలో పుట్టించాడు కాబట్టి మనం ఎవరమై ఉన్నాము? ఆయన పిల్లలమై ఉన్నాము. దేవుని స్తోత్రం. అంతేగాని ఇప్పుడు తల్లిదండ్రులుగా మనం ఇక్కడ క్లెయిమ్ చేస్తున్నాం, కానీ ఈ భౌతిక జీవితం అయిపోయిన తర్వాత అసలైనటువంటి తండ్రి దగ్గరికి వెళ్ళాలి కదా. ఆ యొక్క పరలోకములో తండ్రి ఉన్నాడని, తండ్రి దేవుడు ఉన్నాడని, మనమందరం కూడా అక్కడికి వెళతామని యేసుప్రభువు వారు భూమి మీదకి వచ్చి మనకు మార్గం చూపించారు. అందుకే మనం పాటలు పాడుకుంటాం కదా, రండి వెళదాం తండ్రి ఇంటికి. యేసే మార్గమా తండ్రి ఇంటికి. ఆయనే మార్గం ఎక్కడికి? తండ్రి ఇంటికి. ఈ రోజున మరి ఆయనే మనల్ని పుట్టించాడు. ఆయనే మనలను పుట్టించాడు. మరి పుట్టించినటువంటి వాడు ఈ రోజున మనం అనేక విధాలుగా కాపాడుతూ ఉన్నాడు. సో కాపాడుతూ పిల్లలకి జ్ఞానోపదేశం చేస్తూ ఉన్నాడు. పిల్లలు అంటే ఎవరు? ఇప్పుడు జానస్ వయసు వీరే పిల్లలు కాదు, మనం కూడా పిల్లలమే. మనం ఎవరి పిల్లలం అంటే దేవుని పిల్లలము. మీకు 65 సంవత్సరాలు వచ్చినా, నీకు 80 సంవత్సరాలు వచ్చినా, స్టిల్ యు ఆర్ ఏ చైల్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. అంతేగాని నేను ముసలివాడిని, నేను నడవలేను, వయసు అయిపోయింది, కర్ర ఇవ్వడానికి కుదరదు. వీఆర్ నో మోర్ కాల్డ్ యాజ్ ఓల్డ్ పీపుల్. దేవుని దృష్టిలో ముసలివాడు కాదు. అసలు ముసలితనం అనేది లేదు. మనం దేవుడు ఇచ్చేటువంటి ఆయుష్ కాలం 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల వయసులో కాలేపు కూడా 40 సంవత్సరాల ఒక కాలంలో వయసు ఏ విధంగా బలం కలిగి మంచి అంతటి బలాన్ని దేవుడు కాలేపుకి ఇచ్చాడు. అంటే 80 years లో ఉన్నటువంటి కాలం వయసు 40 సంవత్సరాలు చేస్తాడు. ఎందుకని? దేవుడితో ఉన్నాడు కాబట్టి. సో ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. దేవునికి దగ్గరికి వెళ్ళడానికి వయసుతో సంబంధం లేదు. నేను అందుకే ఎప్పుడు వాక్యం చెప్తాను, ఒక వాక్యం జ్ఞాపకం చేస్తాను. దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నావంటే అది లాస్ట్ స్టేజ్. ఇంకా నువ్వు మరణ పడక మీద ఉన్నప్పుడు మాత్రమే దేవుని సన్నిధికి నువ్వు ఎక్కొట్టాలి, కానీ దానికి మించి దేవుని సన్నిధికి ఎక్కొట్టాలి వీళ్ళేది అంటారు. అంటే వినడానికి మాట ఎలా ఉంటుంది? కఠినంగా ఉంటుంది. కానీ ఇది వాస్తవం. దేవుడు మనకి ఏమన్నాడు? ఆయన నీ వయసు 80 సంవత్సరాలే, నువ్వు నడవలేని స్థితిలో కూడా నేను నడిపిస్తానంటున్నాడు ఆయన. అంటే నడిపించే వాళ్ళతో నడవాలా, మనం మంచానికి అతుకుని పడుకోబెట్టే వాళ్ళతో ఉండాలా అనేది డిసైడ్ అవ్వాలి. స్టిల్ మీకు 80 సంవత్సరాలున్నా, 60 సంవత్సరాలున్నా, 40 సంవత్సరాలున్నా, 20 సంవత్సరాలున్నా, 5 సంవత్సరాలున్నా, మనం అందరం కూడా ఎవరిని? ఆయన పిల్లలము. దేవునికి స్తోత్రం. ఆయన మేపు గొర్రెలము, మనము ఆయన ప్రజలము. యెహోవాయే దేవుడని ఈ రోజున ఆయనే దేవుడని తెలుసుకోవాలి. ఆయనే మన తండ్రి అని మన పిల్లలకు కూడా నేర్పించాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఏమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకించు. వాడు ఏం చేయాలి? తండ్రి యొక్క ఉపదేశాన్ని
ఆలకించాలి. ఆలకించుము అన్నాడు. ఆలకించుము అంటే ఏంటి? మొదట ఎవరి మాట వినాలి? తండ్రి మాట వినాలి. పిల్లలు మాత్రమే తండ్రి మాట వినాలి. పెద్దలమైన మనం దేవుడి మాట వినాలి, ఆలకించాలి. ఆలకించుము అన్నాడు. ఆలకించుము అంటే వినాలి. ఆ వినేటువంటి చెవులు ఉండాలి. ఎవరికి? మన చెవులైతే చాలా మందికి వాక్యం వాళ్ళకి వెళ్ళదు. వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మనం వినాలి కదా. వినకపోతే దేవుడు ఏం మాట్లాడుతున్నా, ఏం చెప్తున్నాడు అర్థం కానప్పుడు ఉపయోగం లేదు. అందుకే మొదటి అయితే నా కుమారుడు అన్న ఆ వాక్యం పిల్లలకి అనుకుంటాం, పిల్లలకి కాదు, నీకు నాకు కూడా సంబంధించింది. సో 10వ అధ్యాయం సామెత గ్రంథం 10వ అధ్యాయంలో కూడా మొదటి వచనంలోనే 10వ అధ్యాయం సామెత గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనంలో ఏముందంటే నా కుమారు జ్ఞానము గల కుమారు 23వ అధ్యాయం అండి. సామెతల గ్రంథము 23:22 నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించు. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. అక్కడ 1:8 ఏమన్నాడు? నీ తండ్రి మాటను ఆలకించుము అన్నాడు. ఇక్కడ నీ తండ్రి ఉపదేశం అంగీకరించమన్నాడు. విన్నావు కదా, అక్కడ ఆలకించమన్నాడు, ఇక్కడ అంగీకరించమన్నాడు. అంగీకరించడం అంటే ఏంటి? దాన్ని అక్సెప్ట్ చేసి దాని ప్రకారం నడుచుకోవడం. దేవుడు ఏం మాట్లాడాడు, తండ్రి ఏం చెప్పాడు, ఆ మాట జ్ఞాపకం చేసుకొని ఆ మాటల ప్రకారం నడుచుకోవడమే అంగీకరించడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంటే ఇక్కడ ఒక మాట విచిత్రంగా ఉంది. నిన్ను కనిన నీ తండ్రి, ఇది హౌ కెన్ ఇట్ పాసిబుల్? ఒక తండ్రికి కనడం, జన్మనివ్వడం అనేది సాధ్యం కాదు కదా అనే ప్రశ్న మీకు రావచ్చు. అలా ఆ ప్రశ్న మీకు రావచ్చు. ఈరోజు దేవుడు ఏం సెలవిస్తూ ఉన్నాడు? నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించు అంటే మనము 100వ కీర్తన ఏం చదివాము? యెహోవాయే మనలను పుట్టించెను అంటే ఇప్పుడు ఏమన్నప్పుడు ఆయన మనకు కన్నాడా కనలేదా? ఆయన పుట్టించాడు అంటే ఆయన కన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన మాటను విన్నాము, ఆలకించాము కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని అంగీకరించాలి. నువ్వు ఏదైతే విన్నావో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని ప్రాక్టీస్ లో పెట్టాలి. దాన్ని ఏం చేయాలి? ప్రాక్టీస్ లో పెట్టాలి, ఆచరణలో పెట్టాలి. అందుకే తల్లి ప్రేమిస్తుందంట, తండ్రి గద్దిస్తాడు. తల్లి జన్మనిస్తే తండ్రి జీవితాన్ని ఇస్తాడు. తండ్రి ఏమిస్తాడు? జీవితాన్ని ఇస్తాడు. అందరూ అనుకుంటారు తల్లి లేదే జీవితం లేదనుకో. తల్లిని ఎంతగా మీరు హైలైట్ చేశారో తండ్రికి కూడా అంతే హైలైట్ చేయాలి ఈ రోజుల్లో. తండ్రి అంటే ఒక రాక్షసుడు లేగా, ఒక భయంకరుడు లేగా, క్రూరుడు లేగా తల్లులు క్రియేట్ చేస్తూ ఉంటారు. నేర్చుకోవాలి ఈ విషయం. పిల్లల్ని బైబిల్ ఏం చెప్తుంది? పిల్లలకి జ్ఞానం వచ్చని బెత్తం వాడమని చెప్తుంది. బెత్తం వాడని తండ్రి కుమారుడు ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. భయం కలగాలి, ప్రేమను ఎంతగా పిల్లోడికి వాడు చెడు చేసినా గుడ్డ అని, బ్యాడ్ చేసినా గుడ్డ అని, వాడి జీవితం ఏంటి, వాడికి బ్యాడ్ గుడ్డికి డిఫరెన్స్ తెలియదు. సో వాడికి ఏది మంచి ఏది చెడు అనేది ఇంటి దగ్గర మనము మన పిల్లలకు నేర్పించడం వల్ల వాడు సరైన మార్గం నేర్చుకుంటాడు. ఈ రోజున నువ్వు ఎలా నడుచుకోవాలో నీకు నాకు అందరికీ కూడా దేవుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. దేవుడే ఉపదేశం చేస్తూ ఉన్నాడు. సో ఈ యొక్క ఉపదేశం మనం ఏం చేస్తూ ఉన్నది అంటే మన యొక్క జీవితాలను బాగు చేస్తూ ఉన్నది దేవుని బిడ్డల. అందుకే ఒక తండ్రిని మరి ఇక్కడ వాక్య తండ్రి ఏం చేయకూడదో చెప్తుంది. ఇక్కడ 23వ అధ్యాయం 13వ వచనంలో నీ బాలులను శిక్షించుట సామెతల గ్రంథం 23:13 నీ బాలులను శిక్షించుట మాను కొనకుము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాడి ఆత్మ నీకు తప్పించదు. శిక్షాదండన కూడా అవసరం. అది ఎప్పుడు అవసరమో అప్పుడు దాన్ని ఖచ్చితంగా వినియోగించాలి. వినియోగించినప్పుడు వాడి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళదు? పాతాళములకు వెళ్ళదు. శిక్షాదండము అంటే ఇప్పుడు పెద్దలమైనటువంటి పిల్లలే విషయం అనుకుంటున్నారో మీరు అందరూ కూడా, పెద్దలమైన మనకు కూడా దేవుడు శిక్షాదండం ఇస్తున్నారు. అంటే కొన్ని హెచ్చరికలు, కొన్ని గాయాలు మనకు కూడా కలిగిస్తూ ఉంటాడు దేవుడు. ఎందుకంటే మరి అంతా కూడా మనం అనుకున్నట్టుగా జరిగింది అనుకోండి, ఇంకా అసలు దేవుడు ఎవరు అని గర్వంతో మాట్లాడు. అందుకే అప్పుడప్పుడు చిన్న చిన్న జరిపిస్తూ ఉంటాడు దేవుడు కూడా.
బండి సాఫీగా వెళ్తుంది అనుకోండి, బ్రేక్ లేకుండా ఇంకా అసలు నా బండి కంటే ఇంకో బండి ఉందా అనుకుంటాం. అందుకే రోడ్డు మనం ప్రయాణించే మార్గం ఎప్పుడూ తిన్నగా ఉండదు. దానికి కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అది టర్న్ తీసుకోవాలి, ఎడవైపు కుడివైపు వెళ్ళాలి, వంకర అనేది ఉంటుంది. మనం ప్రయాణించే మార్గంలో వంకరలు లేకపోతే ఏమవుతుంది? యాక్సిడెంట్లు అవుతుంది. ఇదే బుల్లెట్ మార్గం కాదు, బుల్లెట్ ట్రైన్ కూడా తిన్నగా వెళ్ళదు, దానికి కూడా వంకరలు వస్తాయి. దాని ఎలా ట్రైన్ ట్రాక్ కూడా అందరూ కూడా ట్రైన్ ట్రాక్ చూసి ఎంత తిన్నగా స్ట్రైట్ గా ఉందో అనుకుంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత దానికి కూడా ట్విస్ట్ ఉంటుంది, టర్నింగ్ పాయింట్ ఇస్తారు, దానికి కూడా వంకర ఉంటుంది. అది ఎలాంటి లాంగ్ లో తీస్తాడు, దూరం నుంచి తీస్తాడు కాబట్టి వంకరగా ఉన్నట్టు ఎవరికి కూడా అనిపించదు. ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ట్రైన్ స్ట్రైట్ గా ఉంటుంది, అది ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక వంకరలు ఒడుదుడుకులు ప్రయాణం దాటుకుని గమ్యం చేరుతుంది. మనిషి జీవితం కూడా నువ్వు తిన్నగా నుంచున్నావు అనుకుంటున్నావు కానీ అప్పుడప్పుడు పడిపోతూ ఉన్నావు. దేవుడు అప్పుడప్పుడు వాక్యం ద్వారా సరి చేస్తూ ఉంటాడు. బెత్తంతో ఎందుకు కొట్టమన్నాడు? వాడు పాతాళం పోకుండా ఆత్మ తప్పించాలంటే బెత్తపోవడం అన్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలి? తండ్రి ఉపదేశం చేసాడు, మనం ఏం చేయాలి? దాన్ని ఆలకించాం, దాన్ని ఏం చేయాలి? అంగీకరించాం. సో వీ హావ్ టు అక్సెప్ట్. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు అన్నాడు. ఇవన్నీ కూడా అత్యవసరమే. సో ఇప్పుడు ఇంకో విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. సో నీ తండ్రికి ఆనందం కలిగే పని ఏంటో కూడా చేయాలి కదా. తండ్రి మాట్లాడినప్పుడు తండ్రికి ఆనందం కలిగించే పనులు కూడా చేయాలి. ఆ ఆనందం ఎలా కలుగుతుందో కూడా 23వ అధ్యాయం సామెత గ్రంథం 23, 14, 15 వచనాలు, 16 వచనం చూడండి. 14, 15, 16 వచనాల్లో, నా కుమారుడా, నీ హృదయము జ్ఞానము లభించిన ఎడల నా హృదయం కూడా సంతోషించు. కొడుకి జ్ఞానం వస్తే ఎవరు సంతోషిస్తూ ఉన్నారు? తండ్రి సంతోషిస్తూ ఉన్నాడు. నా హృదయం కూడా సంతోషించును. నా కొడుకు జ్ఞానం వచ్చినప్పుడు అని తెలిసి అందరూ పొగుడుతున్నప్పుడు నాకు కూడా సంతోషం వేస్తుంది. మీ పిల్లోడు చాలా తెలివికలోడండి, మీ అబ్బాయి బాగా చదువుతున్నప్పుడు నా హృదయము సంతోషంతో పొంగిపోతూ ఉన్నది. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరేంద్రియములు ఆనందించును. నువ్వు యథార్థంగా మాట్లాడడం చూసి నా అంతరేంద్రియములు ఏం చేస్తున్నాయి? ఆనందిస్తున్నాయి. నా హృదయం సంతోషిస్తున్నది, నా అంతరేంద్రియములు ఆనందిస్తున్నవి. అయితే మళ్ళీ పిల్లవాడికి కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు. 23వ అధ్యాయం 25 వచ్చిన సామెతలు, నీ తల్లిదండ్రులు నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ఒకవేళ ఎవరైతే ఈ విధంగా తల్లిదండ్రులు సంతోష పెట్టకుండా వాళ్ళు ఆనందింప చేయకుండా ఉన్నాడు అనుకోండి, మరి సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం చూడండి. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపం కారు చీకటిలో ఏమవుతుంది? ఆరిపోతూ ఉన్నది. తల్లినైనను తండ్రినైనను ఏంటి? దూషించు వాని దీపము. దీపము అంటే ఆత్మ. దీపము అంటే ఏంటి? ఆత్మ. అందుకే సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనంలో నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము. నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము. అయితే ఈ దీపం ఎప్పుడు ఆరిపోతుంది? తల్లినైనా తండ్రినైనా దూషించినప్పుడు ఈ దీపము ఆరిపోతుంది. కారు చీకటిలో జీవితం అంతా కూడా కారుమైన అంధకారముగా అంతా కూడా ఏమవుతుంది? ఆరిపోతుంది. ఈ దీపం ఆరిపోతే ఇంకా సూర్యుడనేవాడు ఎందుకంటే మట్టిలో కలిసేటువంటి శరీరాన్ని మనం అందంగా ఉంచాలని ప్రాకులాడుతున్నాం, కానీ దేవుని దగ్గరకు వెళ్ళేటువంటి ఆత్మను సుందరంగా అందంగా ఉంచాలని ఎవరు కూడా ఆయాసపడలేదు. క్రైస్తవ భక్తి అంటేనే శరీరానికి భక్తి కాదు, శరీరానికి అలంకరణ కాదు. ఇది వెలుపడి బాహ్య శుద్ధి ఏ మాత్రం కూడా కాదు క్రైస్తవ భక్తి. ఇది అంతరంగ శుద్ధి. క్రైస్తవ భక్తి అంటేనే అంతరంగ శుద్ధి, ఇంటర్నల్ ప్యూరిఫికేషన్. అంటే ఇది మనుషులకు కనపడనటువంటి సిద్ధపాటు. ఆ విధంగా మనమందరం కూడా సిద్ధపడాలని వాక్యం తెలియజేస్తున్నది దేవుని బిడ్డలారా. అంటే మరి ఇక్కడ మన ప్రభువు మనలందరినీ కూడా తల్లిదండ్రులు ఏ విధంగా సంతోషం పెట్టాలో మనందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని మనం లూకాసు వార్తలో చదివాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో చదివాం. సో ఇప్పుడు మనమందరం కూడా అక్కడ తప్పిపోయినటువంటి కొడుకు, ఒక తండ్రికి 2 కొడుకులు ఉంటే ఒక కొడుకు ఏం చేశాడు? చిన్న కొడుకు వచ్చి తండ్రి నా ఆస్తిలో నాకు ఎంత వస్తుందని ఇచ్చేసే అన్నాడు. తీసుకున్నాడు, దూరదేశం వెళ్ళాడు. మత్తయి సువార్త, లూకాసు వార్త 15వ అధ్యాయం 15-14 వచ్చి చూడండి. అతడు దుర్వ్యాపారం చేసి పాడు చేసిన అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం ముందు గొప్ప కరువు వచ్చేసి ఇంక ఏం చేయాలరా బాబు అనుకున్నాడు. తినడానికి పైసలు లేవు. డబ్బులు ఉన్నప్పుడు విందులు వినోదాలు
రెస్టారెంట్ అన్ని విధాలుగా మరి ఆ సుఖభోగాలు బేసిల్లో సాంకేతిక ద్వారా ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టుకున్నాడు. చివరికి అంతా అయిపోయింది. ఇప్పుడు బ్రతకాలి అంటే ఏదో ఒకటి తినాలి, బ్రతకాలి అంటే ఏదో ఒక ఆహారం కావాలి. ఆహారం తిందామంటే ఏమీ లేదు. ఒక పందుల యజమాని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ యొక్క పందులు మేపుడు తన పొలంలో వాడిని పని కుదుర్చుకున్నాడు. తినడానికి ఆహారం లేదు. ఆ పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడ్డాడు. ఆ విధంగా చేయడానికి ఆయనకి చేయలేకపోతున్నాడు. అయితే 17వ వచనం చూడండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏం చేశాడు? ఇప్పుడు హాయిగా జల్సాలు చేసిన వాడు బుద్ధి వచ్చింది. ఎప్పుడు బుద్ధి వచ్చింది? అంత అయిపోయినప్పుడు వచ్చింది బుద్ధి. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని. కరెంట్ పోయిన తర్వాత ఇల్లు చక్క పెట్టలేము. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. కరెంట్ ఉండగానే వెలుగుండగానే, అంటే వెలుగుండగా కరెంట్ ఏం కాదు, పగలుండగానే. వెలుగంటే ఏంటి? పగలుండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. అంతేగాని నేను సాయంత్రం చేస్తాను, అర్ధరాత్రిలో చేస్తానంటే కుదరదు. ఇక అయిపోయింది, ఆ రోజులు పోయింది. ఈ రోజులు మనం ఏ యుగంలో ఉన్నామంటే పరుగులు తీసే యుగంలో ఉన్నాం. వీడికి ఏమొచ్చింది? ఇప్పుడు చిన్నప్పటికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధి అంటే ఇది మామూలు విషయం కాదు. వాడికి బుద్ధి వచ్చింది. ఏ విధంగా వచ్చిందంటే శ్రీమంతుడైనటువంటి యేసయ్య వాడికి తినడానికి ఆహారం లేకుండా చేసి, ఆ యేసయ్య చేయలేదు, వాడే చేసుకున్నాడు. డబ్బులు తీసుకెళ్లి విచ్చలవిడి ఖర్చు పెడితే ఏమైనా వస్తుందండి? యేసు ప్రభువు వారు తలంతుల గురించి మాట్లాడారు. ఒకడికి 1 దినారం, ఒకడికి 3, వాడికి 5 దినారాలు ఇచ్చారు. వాళ్ళందరూ 5 దినారాలు ఇచ్చిన 5 చేసి డెవలప్ అయ్యాడు. అంటే తలంతు అంట, టాలెంట్, స్కిల్స్, దాన్ని డెవలప్ చేసే విధానాన్ని నేర్చుకున్నాడు. 5 ఇచ్చిన వాడు నేర్చుకున్నాడు, 2 ఇచ్చిన వాడు నేర్చుకున్నాడు. 1 ఇచ్చిన వాడు ఏం చేశాడంటే ఊర్పులు లాగి గొయ్యి తీసి గోతులు పాతి పెట్టాడు. తర్వాత ఏమంటున్నాడు? నువ్వు అలాంటి వాడువని, నువ్వు ఇయ్యని దాన్ని నువ్వు పంట విత్తన చోట పోసేవాడివని, నువ్వు చెప్పానని వాడమని, వడ్డీకి దీనికంటే ఎక్కువ వసూలు చేస్తావని, నేను ఈరేది కాబట్టి వెళ్ళి దాన్ని దాచాను అన్నాడు. అంటే తాను చేయకుండా ఇచ్చినటువంటి వారిని నిందిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ దేవుడు పిల్లారా, మనకు కూడా బుద్ధి వచ్చే అంతవరకు ఎవరు కూడా దేవుని దగ్గరకు రాదు. బుద్ధి చెప్తాడు దేవుడు. ఒక రోజు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. ఎలా చెప్తాడంటే మామూలుగా ఏమీ లేకుండా చేస్తాడు. యోబు ఏమీ లేకుండా సర్వస్వం కోల్పోయినా కానీ ఒకటి కోల్పోలేదు. ఏంటో తెలుసా? యథార్థతను కోల్పోలేదు. నోరెత్తి దేవుని యొక్క మాట కూడా దూషించలేదు. కాబట్టి దేవుడు యోబు యొక్క యథార్థతను చూసి పోగొట్టుకున్న దానికంటే రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు చిన్న కుమారుడికి అంతా అయిపోయింది. ఏమైపోయింది? డబ్బులన్నీ కూడా అయిపోయింది. పిల్లలు హాస్టల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు. డబ్బులు ఉన్నప్పుడు స్నేహితులందరూ పక్కనే ఉంటారు. డబ్బులు అయిపోయిన తర్వాత స్నేహితులు దూరం అవుతా ఉంటారు. అప్పుడు రియలైజ్ అవుతారు, ఏమని? వీడు డబ్బులుంటే నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడని. అందుకే కాలేజీలో చూస్తే భయంకరమైన విషయాలు, స్కూల్లో చూస్తే భయంకరమైన విషయాలు, సమాజంలో చూస్తే భయంకరమైన విషయాలు. ఎవరి ధనం ఎక్కువ ఉంటే వారికే పేరు ప్రతిష్టలు. నీ దగ్గర డబ్బు అయిపోయిన తర్వాత అందరూ కూడా దూరం అయిపోతారు. నీ దగ్గర అధికారం ఉంటే అందరూ దగ్గరికి వస్తారు. జగన్ దగ్గర అధికారం ఉన్నప్పుడు అందరూ వెళ్ళారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటే అందరూ ఆయన దగ్గరికి వస్తున్నారు. జగన్ ఉంటేవారు ఇప్పుడు ఏమీ లేని వాడు అయిపోయారు. అధికారం లేదు కాబట్టి చూడడానికి కూడా సామాన్య ప్రజలు కూడా వెళ్ళరు. అధికారం ఎక్కడ ఉంటే, ధనము అది ఎక్కడ ఉంటే జనాలు అక్కడికి పరుగులు తీస్తూ ఉన్నారు. సో క్రైస్తవ భక్తి అలాంటిది కాదని మనం ఈ రోజున నిరూపించడానికి దేవుడు నీకు నాకు అవకాశం ఇచ్చి ఉన్నాడు. బుద్ధి ఎప్పుడు లోకంలో జీవిస్తున్నప్పుడు ఏదో జరిగినప్పుడు బుద్ధి వస్తుందని ఊహించి ఎదురు చూడొద్దు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమంటే నీకు వయసు ఉన్నప్పుడు, తెలివి ఉన్నప్పుడే నువ్వు జీవితాన్ని మార్చుకోవాలి. నువ్వు మార్చుకోకపోతే ఆయన మార్చాడనుకోండి, చాలా ప్రమాదం. ఆయన మార్చే అంతవరకు నువ్వు ఎదురు చూడకూడదు. సమయం ఇచ్చాడు, మారతావని సమయం ఇచ్చాడు, మారాలి. మన మనసు మారి నూతనం అవ్వాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున ఏమైతే వాడికి బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? బుద్ధి వచ్చినప్పుడు అంటే ఇది రియలైజేషన్ అండి. పశ్చాత్తాపడుతూ ఉన్నాడు.
నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను నీకును పరలోకమును విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీద నీ కుమారుడు అనిపించుకున్నకు యోగ్యులను కాను. నన్ను నీ కూలివారిని ఒకటిగా పెట్టుకొనుమని అతనితో చెప్పులనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఈ విధంగా అనుకుని యోగ్యులను కాను, కూలివాడిగా పెట్టుకోమన్నాడు అనుకుంటూ వస్తుంది. ఇదంతా కూడా మైండ్ లో జరుగుతుంది. ఇలా ఆలోచించుకుంటూ తండ్రి యొద్దకు ఒంటరి ప్రయాణం తిరిగి వస్తూ ఉన్నాడు. తప్పిపోయిన వాడు తిరిగి వస్తూ ఉన్నాడు దూరంలో నుంచి. ఎందుకంటే చాలా మంది తండ్రి యొక్క కొడుకులు, 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు పక్కనే ఉన్నాడు. తప్పిపోయినటువంటి కొడుకు తండ్రి మర్చిపోలేదు. ఆ కొడుకు ఎప్పుడు తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అక్కడ 20వ వచనం చూడండి. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అంటే తండ్రి కొడుకు ఎంతో దూరంలో ఎక్కడికో వెళ్ళిపోయాడు, తప్పిపోయాడు, ఏమైపోయాడో, అసలు ఉన్నాడో లేడో కూడా తెలియనటువంటి స్థితి. అలాంటి స్థితిలో తండ్రి కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు కూడా నీ కోసం, నా కోసం ఎదురు చూస్తున్నాడు. లోకంలో జీవిస్తున్న మనము ఎప్పుడు ఆయన దగ్గర తిరిగి వస్తామా అని చెప్పేసి దేవుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. తండ్రి పరిగెత్తుకుని వెళ్ళాడు, దూరం నుంచి చూశాడు. అంటే ఎంత అంటే ఇది ఈగిల్స్ అయి అంటారు. అంటే గ్రద్ద ఆకాశం నుంచి ఆ చిన్న చిన్న వాటిని కూడా చూడగలరు. ఆ విధంగా తండ్రి చూశాడు. కొడుకు రాక పరిగెత్తుకుని వెళ్ళాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకుని మరి ఆ కుమారుడిని ఇంటిలోకి తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆ కుమారుడు ఏమంటున్నాడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తే నీకు మిత్ర నీ కుమారుని అనిపించుటకు యోగ్యుడను కాదనేమో. దేవుని బిడ్డలారా, తప్పిపోయినటువంటి కుమారుడు 2 విషయాలు గమనించాలి. ఏమంటున్నాడు తెలుసా? తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా, అంటే పరలోకమందు ఉన్నటువంటి తండ్రికి విరోధంగా నేను పాపం చేశాను. అలాగే నీ ఎదుట కూడా నేను పాపం చేశాను. నువ్వు నా తండ్రివే కదా, నీ మాట నేను వినలేదు, నీ ఎదుట కూడా నేను పాపం చేశాను. కాబట్టి ఇక నేను నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడను కాను. యు అండ్ మీ ఆల్సో సేమ్ కండిషన్. మనము కూడా దారి తప్పిపోయిన వారమే. వి ఆర్ ఆల్సో ద ప్రాడిగల్ సన్స్. మనం ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. దేవుడిచ్చినటువంటి అవకాశం, తప్పిపోయిన నిన్ను దేవుడు ఒక ట్రాక్ లో నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. సరి చేసుకోవాలన్న ఆలోచన ఉంటే దేవుడు నడిపించేటువంటి మార్గం నడవడానికి నువ్వు ఇష్టపడితే ఆయన మాటలు ఆలకించాలి, ఆయన మాటలు అంగీకరించాలి. అప్పుడు దేవుడికి నువ్వు ఆనందాన్ని కలుగజేస్తావు, సంతోషాన్ని కలుగజేస్తావు. నీ కుటుంబం వర్ధిల్లుతున్నది, నా కుటుంబం వర్ధిల్లుతుంది. నా కుమారులు సత్యమునందు అనుసరించి నడుచుకునిచ్చానని వింటే నాకు ఎక్కువ ఆనందం లేదంట. యోహాను గారు రాసిన లేఖలో, చూడండి, యోహాను గారు రాసినటువంటి లేఖ, 2వ లేఖ, యోహాను భక్తుడు రాసినటువంటి 2వ లేఖ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2వ అధ్యాయం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. నా పిల్లలు, యోహాను గారు రాసిన 3వ పత్రిక 4వ వచనం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషము నాకు. సత్యమును అనుసరించండి ఏంటి? సత్యములో ఉన్నారని తెలుసుకుని దానికంటే ఇంక ఎక్కువ ఆనందం నాకు లేదు అంటున్నాను. ఈ రోజున నేను కూడా సత్యములో నడవాలి. సత్యమైన మార్గంలో సత్యానికి సాక్షులుగా నిలిచినప్పుడు దేవుడు ఎంతో నిన్ను బట్టి, నన్ను బట్టి సంతోషిస్తారు. మన పిల్లలు ఏ పలకడం వల్ల వారి జ్ఞానం కలిగిందని అందరూ చెప్పుకుంటాం, మన సంతోషం కలుగుతుంది. వాళ్ళు సత్యంలో నడుచుకున్నారని తెలుసుకున్నప్పుడు మన సంతోషం కలుగుతుంది. ఈ తండ్రికి కూడా, పరలోకమందున్న తండ్రికి కూడా నీ గురించి సంతోషపడతాడు. నీవు when you are walking in the path of truth, సత్యంలో నడుస్తున్నావు అని విన్నప్పుడు దేవుడు కూడా సంతోషపడతాడు. మనుషులు హేళన చేయొచ్చు, కానీ దేవుడు హేళన చేయడు. కాబట్టి పడిపోతున్న నీ స్థితిని, నా స్థితిని బాగు చేయడానికి దేవుడు పరలోకానికి సత్యమైన మార్గాన్ని చూపించాడు. ఆ తండ్రి మాటలు విందాం. తండ్రికి ఇష్టమైన బిడ్డగా ఉండడానికి మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. క్రైస్తలాట్ అందరి వందనాలు.